నమస్తే. జీబీ7 న్యూస్కి స్వాగతం. అన్నమయ్య జిల్లా గాలివీడు మంత్రి రాంప్రసాద్ రెడ్డిపై ఆరోపణలు సమంజసం కాదు. స్థానిక గాలివీడు పక్కిరెడ్డి గారి పల్లెలో సోమవారం నాడు రాష్ట్ర రవాణా క్రీడా యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్ కుమార్ రెడ్డి చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని మాజీ ఎంపీ వెంకటనారాయణ రెడ్డి, రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి చిందంరెడ్డి వెంకట శివారెడ్డి, రామ్మోహన్ నాయుడు, బసయ్య, టీడీపీ నాయకులు పేర్కొన్నారు. పక్కిరెడ్డి గారిపల్లిలోని కుమార్ రెడ్డి స్వగృహంలో వారు పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ రమేష్ కుమార్ రెడ్డికి 4 సార్లు టికెట్ ఇచ్చినప్పటికీ ఆయన గెలవలేకపోయాడని, సమర్థుడైన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ఈసారి అసెంబ్లీ టికెట్ కేటాయించిందని, తద్వారా ఆయన ఎన్నికలలో గెలుపొంది మంత్రి కావడం జరిగిందని అన్నారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డికి వస్తున్న ప్రజాదరణను రమేష్ కుమార్ రెడ్డి జీర్ణించుకోలేక మంత్రిపైన అనేక ఆరోపణలు చేయడం మంచిది కాదని తెలిపారు. ఎవరో గుర్తు తెలియని వారు రమేష్ రెడ్డికి చెందిన కంకర మిషన్లో కంకరను తీసుకెళ్లిపోతే మంత్రికి ఏమి సంబంధం ఉందని ప్రశ్నించారు. అనునిత్యం మండిపల్లి కుటుంబం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తూ ప్రజాదరణను పొందుతున్నారని కొనియాడారు. వారి అభివృద్ధిని ఓర్వలేని రమేష్ రెడ్డి వారిపైన లేనిపోని ఆరోపణలు చేయడం సగదని వారు ఖండించారు. ఎవరు అవినీతి పరులో, ఎవరు నిజాయితీ పరులో రాయచోటి నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసునని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ భద్రప్ప నాయుడు, టీడీపీ నాయకులు రామ్మోహన్ నాయుడు, మహబూబ్ బాషా, ఉదయ్, కైసిరెడ్డి శివారెడ్డి, వెంకటరమణారెడ్డి, సాయి, బసయ్య, ధర్మారెడ్డి, అంజి, లోకేశ్వరరెడ్డి, శ్రీకాంత్, సూరి, మహేష్, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. రాంప్రసాద్ రెడ్డి గారి మీద ఎన్నో అవినీతి ఆరోపణలు చేశాడు. అది ఎవరు చూసారో కానీ దేవుని పేరు ఆయన 40 లక్షలు తీసుకున్నారు అనేది ఎంత అసత్యమో. గాలివీడు మండలంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు ఎందుకు నడపలేకపోయారు రమేష్ రెడ్డి గారు? దీనికి సమాధానం మీరు చెప్తే ఆ 40 లక్షల గురించి కూడా అది కూడా ఆటోమేటిక్గా బయటపడుతుంది. మీరు ₹1 కోటి తీసుకొని గాలివీడు నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు ఎందుకు యునానిమస్ చేశారు? దీనికి మీరు సమాధానం చెప్తే ఆ 40 లక్షల రూపాయలు కూడా ఆటోమేటిక్గా మీకు బయటపడుతుంది. మీరు రాంప్రసాద్ రెడ్డి మాకు లోపాయకారి ఒప్పందం చేసుకున్న మీరు ఎందుకు గెలిచలేకపోయినారు? 40 లక్షలు ఆయన పుట్టినప్పుడు, ఆయన మీకు సహకరించినప్పుడు, మీరు ఆయన సహకరించినప్పుడు కూడా మీరు ఎందుకు గెలిచలేకపోయినారు అనేది మాకు సమాధానం చెప్పాలి. మీరు ₹1 కోటి తీసుకునేది నిజమైతే మీరు నిరూపించుకోండి. ఎందుకు గాలివీడులో మీరు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లు జరపకుండా యునానిమస్ చేశారు వైసీపీ వాళ్ళకు మద్దతుగా? ఈరోజు ఇక్కడ సమావేశం ముఖ్యంగా ఏమంటే, గత 3 రోజుల నుండి మంత్రివర్యుల పైన ఎక్స్ఎమ్మెల్యే రమేష్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి ఎవడో దొంగతనం చేసిన దానికి మంత్రి కుటుంబం పైన, మంత్రి తమ్ముడి పేరు గారు బావమర్ది పేరు పెట్టడము, విమర్శించడము మానుకోవాలా? ఇంత చిన్న తప్పు ఏ మంత్రి కానీ నువ్వు కూడా ఏమైనా చేసే పని కాదు. ఇది ఎవరో చేసేదానికి వాళ్ళ కుటుంబ సభ్యులు విమర్శించడం సబబు కాదు. దీన్ని ఖండిస్తున్నాం. మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సీనియర్లు, సర్పంచులు, ఎక్స్ సర్పంచులు, ఎక్స్ ఎంపీపీ గారికి, అలాగే సీనియర్ కార్యకర్తలకు నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు గాలివీడు మండలంలో ఈ ప్రెస్ మీటింగ్ ఎందుకు పెట్టినామంటే, గత 4 రోజులుగా ఎక్స్ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి గారు రాయచోటి ముద్దుబిడ్డ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, అతని సహోదరులు లక్ష్మీప్రసాద్ రెడ్డి, వాళ్ళ మేనల్లుడు మౌర్యారెడ్డి గారి మీద చాలా ఆరోపణలు చేశారు. ఎందుకంటే కంకర దూళ్ళు ఎవరు తీసుకుపోతారు? కంకర ఎవరికి అవసరం? అదేదో గవర్నమెంట్ చూసుకుంటుంది, నీకు ఫైన్ వేసినారు, అదంతా పైన ఆఫీసర్లు చూసుకుంటారు. ఇది మంత్రివారికి సంబంధం లేదు. కాబట్టి నీకు ఇంతకు ముందు కూడా అవినీతి ఎక్కువ ఉంటుంది. అవినీతి చేసేది నీకు తెలుసు. తుమ్మకుంట సోలార్లో ఎన్ని అవినీతులు చేసినావో అది మాకు తెలుసు, నీకు తెలుసు. అంతేగాని ఈ రాష్ట్ర మంత్రివర్యుల పైన ప్రతిరోజు ప్రెస్ మీటింగ్ పెట్టి రాముడు ఇంత తిన్నాడు, లక్ష్మణుడు ఇంత తిన్నాడు అనడం మంచిది కాదు. అలాగే నీకు చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు టికెట్ ఇచ్చినా నువ్వు గెలవలేకపోయినావు. నీకు కూడా మేము వెంటనే కష్టపడి పని చేసినాం. నువ్వు ఎన్నిసార్లు ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నా నీకు పని చేసినాం, మేము సాయశక్తిలో పని చేసినాం.
ఇప్పుడు నీకు టికెట్ రాలేదు కాబట్టి నువ్వు పక్కకు పోయినావు. రాముడు మగవాడు టికెట్ తెచ్చుకున్నాడు, గెలిచినాడు, ఎమ్మెల్యే అయినాడు, మంత్రి అయినాడు. అభివృద్ధి ఓర్వలేక ప్రతిరోజు ఆయన మీద అబండాలేయడం మంచిది కాదు అని సభాముఖంగా చెప్పుకుంటున్నాను. నిన్న అన్నమయ్య జిల్లాలో జరిగినటువంటి సంఘటన ఇసుక కంకర దొంగతనం జరిగిందని రమేష్ రెడ్డి గారు మా ప్రియతమ నాయకులైనటువంటి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి మీద ఆరోపించడం జరిగిందన్నమాట. కేవలం ఒక రాజకీయంగా ఇది కుట్ర పన్నే ఈ విధంగా మా ప్రియతమ నేత మంత్రివర్యుల పైన అవార్డులు వేసి బురద జల్లే ప్రయత్నం చేయడం జరిగిందనమాట. అదేవిధంగా గతంలో కూడా ఎన్నోసార్లు బురద జల్లినటువంటి పరిస్థితి ఉందన్నమాట. కేవలం సంవత్సరమైంది ఈ రోజుకి అధికారంలోకి వచ్చి సంవత్సరం నుంచి అభివృద్ధి పథంలో నడుపుతున్నటువంటి మా మంత్రివర్యుల పైన ఎన్నోసార్లు అబాండాలు వేసి ఇసుకే దొంగలించారని, కంకర దొంగలించారని నేటి వరకు కూడా ఈ రోజు కూడా రోజు పొద్దున్నే ఒక ప్రెస్ మీట్, సాయంత్రం ఒక ప్రెస్ మీట్ ఏదో కొంపలన్నీ అంటుకునే విధంగా మాట్లాడడం జరుగుతుందన్నమాట. కేవలం సంవత్సరం అయింది అధికారంలోకి వచ్చి మీరు గతంలో ఉన్నారు ఎమ్మెల్యేగా, మీరు ఏం చేశారో కూడా చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు రాయచోటి కాన్స్టిట్యున్సీ ప్రజలకు కావచ్చు, లక్కిరెడ్డిపల్లెకి కావచ్చు. లక్కిరెడ్డిపల్లె కాన్స్టిట్యున్సీ తీసుకుంటే ఒక జూనియర్ కాలేజ్, ఒక డిగ్రీ కాలేజ్ తేలన్నటువంటి పరిస్థితి.